చాలా మంది ఇంకొక ఇయర్ ఆగుదామా, ఇంకొక ఇయర్ మళ్ళీ మనం చేద్దామా సో మీరు అడిగిన ఆలోచనలో రైట్ ఉంటారు. క్వశ్చన్ చెప్పారు. సో ఈ ఇయర్ ఆగటానికండి లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు దగ్గరగా బార్డర్గా వచ్చి కట్ ఆఫ్లో బార్డర్గా వచ్చినప్పుడు ఒక ఛాన్స్ తీసుకోవడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. అట్లాగని నేను చూశానండి చాలామంది పిల్లల్ని మెడికల్లోనే 300 మార్కులు 250 మార్కులు వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో డాక్టర్ అయిన పిల్లలు ఉన్నారు. అందుకని మనం ఎప్పుడూ కూడా ఒకే మాటను రుద్దకూడదండి. ఆ శక్తి వాళ్ళకి వచ్చినప్పుడు నా నమ్మకం అది. పిల్లల్లో వాళ్ళ ఎనర్జీని వాళ్ళకి కనిపెట్టినప్పుడు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళు చేసే ప్రయాణం వేరే ఉంటుందని నేను పదే పదే చెప్తూ ఉంటాను. 250 మార్కులు వచ్చి డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది సెకండ్ అటెంప్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ రెండోది ఒక అద్భుతమైనటువంటి ఒక కేస్ స్టడీ అండి. నిజామాబాద్కి సంబంధించినటువంటి ఒక ప్లేస్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లవాడు ఆన్లైన్ క్లాసెస్ విని 643 మార్కులు సంపాదించాడండి 2 సంవత్సరాల క్రితం. ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడు. చూడండి, ఏది ఎక్కడ కోచింగ్కి వెళ్ళినటువంటి పిల్లవాడు. సో ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయండి మనకి. సో మనకు కనిపించినటువంటి కథలు ఉన్నాయి. సో కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకి లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అన్నట్లయితే ఫస్ట్ పాయింట్, ప్రతి పిల్లవాడు, పేరెంట్ కాదు, పిల్లవాడు చెక్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళ యొక్క అటెన్షన్, వాళ్ళ యొక్క ఫోకస్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ క్లాస్ రూమ్ లోపల ఎంత ఉంది. సెకండ్ పాయింట్, క్లాస్ రూమ్ తర్వాత నువ్వు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఎంత ఇంటెన్స్గా నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు, ఎంత నిజాయితీగా నువ్వు వర్క్ చేస్తున్నావు. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏమిటంటే, నువ్వు చేసినప్పటికీ ఇనీషియల్గా ఫలితాలు రానప్పుడు ఎంత ఎండ్యూరెన్స్ నీ దగ్గర ఉంది. ఈ మూడింటిలో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అంటే నువ్వు లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు. ఈ మూడింటిలో పాజిటివ్ రిజల్ట్ రాకపోతే నువ్వు మార్కులు బార్డర్లో ఉన్నా సరే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. సో మిగతా వాటి అలాంటప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. చేయవలసింది. సో వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా.